బంగారం ధర ఇప్పటికే రికార్డు స్థాయికి చేరుకుంది. కొనాలంటేనే భయపడాల్సిన పరిస్థితి. బంగారం మాత్రమే కాదు, వెండి, ప్లాటినం, రాగి వంటి ధరలు గత సంవత్సరం నుండి అసాధారణంగా పెరుగుతున్నాయి. గత సంవత్సరంలో బంగారం ధర 65% పెరిగింది. ఈ పెరుగుదలను ఆపడానికి ఎటువంటి సూచనలు లేవు. బంగారం గరిష్ట స్థాయికి చేరుకుందని భావించిన వారు తప్పుగా భావించారు. ఈ లోహాల ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. 2 ఏళ్ల క్రితం ఇదే తేదీన 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర 5,688 రూపాయలుండగా ఇప్పుడు ఏకంగా 12,415 రూపాయలకు పెరిగింది. 2 ఏళ్ల క్రితం 22 క్యారెట్ల బంగారం ధర 5,262 ఉంటే ఇప్పుడు 11,290. 2023లో కిలో వెండి ధర 68,800. 2024లో 93,400. ఇప్పుడు 1,61,000కు చేరుకుంది. మరి 2026లో ఎలా ఉండబోతోంది? రాబోయే రోజుల్లో బంగారం ధర తగ్గే అవకాశం లేదు. ధరల పెరుగుదల రేటు తగ్గే అవకాశం లేదని కూడా చెప్తున్నారు. నిపుణుల ధర రోజుకు 50 నుండి 200 వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. వారి అంచనాల ప్రకారం అక్టోబర్ 2026లో బంగారం ధర గ్రాముకు 15,000 మార్కును దాటి కొత్త రికార్డును సృష్టించవచ్చు. వెండి ధర కూడా 2 లక్షలకు దాటవచ్చని చెప్తున్నారు. బంగారం ధరలు, వెండి ధరలు ఏటా 8 నుండి 15% వరకు పెరిగాయి. అయితే గత ఒక్క సంవత్సరంలో మాత్రం ఏకంగా 60%కి పైగా పెరిగింది. దీనికి అనేక కారణాలున్నాయి. బంగారం లభ్యత పరిమితం కావడం, ప్రపంచ అనిశ్చితి, ఆర్థిక వృద్ధి మందగించడం, వివిధ కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోలు పెరగడం వంటి అనేక కారణాల వల్ల బంగారం ధర పెరుగుతోంది. వెండి, రాగి, ఇతర లోహాలు కూడా ఇదే కారణంతో ధరల్లో పెరుగుదలను చూపిస్తున్నాయి. అదనంగా ఈ లోహాలను పారిశ్రామిక అనువర్తనాల్లో కూడా ఉపయోగిస్తున్నందున వాటికి డిమాండ్ ఎక్కువగా ఉంది.